నిరుద్యోగులకు సంబంధించినటువంటిది ఆవేదన సభ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, మీరేమో ఇంకా నోటిఫికేషన్లు వస్తలేమని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏది నిజం మరి దీంట్లో? ఇప్పుడు వరకన్నా 2.5 సంవత్సరాలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే నోటిఫికేషన్ ఇస్తే మేము ఈ నిరుద్యోగుల ఆవేదన సభ ఎందుకు పెడతాం? రోడ్ల మీదకి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడతాం? మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఇచ్చింది 16,000 ఉద్యోగాలు, 1,84,000 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు రా, నువ్వు వచ్చి చూపిట్టు, మేము శ్వేతపత్రం రిలీజ్ చేసుకొని వస్తాం. ఇచ్చినామని త్వరలో ఇవ్వడం కాదు, ఇప్పుడు చూపెట్టు, మేమే 30 లక్షల నిరుద్యోగుల తరపున వస్తాం, నువ్వు ఎప్పుడు వస్తావో చూసుకుందాం. అంటే ఇప్పుడు డిఎస్సి కానీ జేఎల్ కానీ దీనికి సంబంధించి గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్లు కానీ కొంత మేము వేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మీరేమో అదే అన్న డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు వేసిర్రు, గ్రూప్ 1లో 63 పెంచిర్రు, వైద్య శాఖలో మా అయితే 2,000 అనుకో, మొన్న ఆర్టీసీలో 500 అనుకో, మొత్తం 13,000 ఉద్యోగాలు. 16,000 కూడా కాదు, 13,000 ఉద్యోగాలు. నీ దగ్గర అది ఉందో లేదో కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను రిసిప్ట్తో వస్తా. నీ దగ్గర ఉంటే నువ్వు రా, టైం తీసుకొని 1 గంట నాకు ఇస్తా అంటే నువ్వు 1 రూపాయి కూడా మేము ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టకుండా మేమే వస్తాం, మా ఖర్చు పెట్టుకుని. అంటే గతంలో ఆ ప్రభుత్వం బాగాలేదు, మాకు ఉద్యోగాలు రాలేదని ఈ ప్రభుత్వాన్ని తిరిగినారు. ఇప్పుడు 10 ఏళ్ళు పాలించిన ఇప్పుడు చూస్తే కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్కి మేము గద్దె దించి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం. ఎవరి కోసం? మా బతుకుల కోసం. మేము ఊరూరపోతే మమ్మల్ని దెబ్బలు పడ్డా పర్లేదు, కానీ అన్న మా బతుకులు మారాలి అంటే మీరు రావాలన్నా అని అన్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? అవునా కాదా? నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, కానీ ఇప్పుడు వరకు గ్రూప్ 2లో నాకు దగ్గర నుంచి పోయినా కాబట్టి నేను 3 సంవత్సరాలు వీళ్ళ కోసం మేము ఊరు పోయి 30 బస్సులు కట్టుకొని పోయినాం. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదిక, ఇదే సిటీ సెంట్రల్ నిరుద్యోగ జేసీ చైర్మన్ నేను. ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్నా నేను, కానీ ఇప్పుడు వరకు పిల్లలు నాకు వచ్చి చెప్తే చాలా ఇబ్బంది అవుతుంది, అయినా ఏం చెప్పుకోలేకపోతున్నా. దీనికి సంబంధించినటువంటిది ఎట్లా ఉందంటే వయో పరిమితి అంటూ కూడా ఒకటి అన్నారు. వయో పరిమితి 46కు ఉండే 34కు తగ్గించారు. 34కు తగ్గించడం వల్ల లాభం ఏముంది? అక్కడ 10 సంవత్సరాలు పెంచుతాను. 10 సంవత్సరాలు 1 సంవత్సరం కోసం పెంచడం ఎందుకు? 3 సంవత్సరాలు మాది పోయినాయి కదా. నువ్వు పెంచింది 1 సంవత్సరం ఎందుకు? అసలు దేనికి యూజ్ అవుతుంది అది? మేము ప్రతిదానికి గొడవలు పడాలన్నా, నువ్వు ప్రతిదానికి ధర్నాలు పెట్టుకోవాలన్నా? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రభుత్వానికి అయినా ఒకటి తెలిసి ఉండాలి, అవునా కదా? ఇక్కడ ఉన్న ఒకటే చెప్తున్నా అన్న, జూన్ 2 లోపు ఉద్యమాలు ఇవ్వకపోతే చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తర్వాత ఇల్లు ముట్టడి కాదు, అసెంబ్లీ ముట్టడి కాదు, ఏదో జరగబోతుంది అని. ఇప్పటి వరకు 20 మంది నిరుద్యోగులు కూడా చనిపోయారు, వాళ్ళ గురించి అయినా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఈ 20 మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులు అంటే ఎవరు, అసలు నిరుద్యోగులను ఎలా గుర్తించాలని మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల్ని ఎలా గుర్తించుంటామో వాళ్ళ భావోద్యోగం చనిపోతా ఉన్నారు. నిరుద్యోగుల్ని మేము వాళ్ళ ప్రూఫ్ తీసుకొని రావాలన్నా? మీకు సిగ్గుండే మాట్లాడుతున్నాం. లాస్ట్ టైం బీఆర్ఎస్ లో చనిపోయినప్పుడు నిరుద్యోగులని ఇంత పెద్ద బ్యానర్లు పెట్టుకొని తిరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ సన్నాసులు మీరు. ఇప్పుడు మీకు ఏమైంది? నిరుద్యోగులని ఏం ప్రూఫ్ కావాలి? దా చూపిస్తా, నా వెనకరా. ఎవరు నువ్వు? ఆ సన్నాసి ఎవడో నా వెనకరా చూపిస్తా అని అంటున్నారు. ఎట్లా గుర్తిస్తావు అంటే మేము చదువుకున్నది అన్ని సర్టిఫికెట్లు తీసుకొని వస్తాం, మా మార్క్స్ కూడా తీసుకొని వస్తాం, నువ్వు రా ఒకసారి. చనిపోయిన వాళ్ళది కూడా తీసుకొని వస్తా అని అంటూ ఉన్నాయి. వాళ్ళ ఇంటిని కూడా మీరే ఆదుకోవాలి అన్న, ప్రతి ఒక్క ఇంటిని మీరే ఆదుకోవాలని అంటా ఉన్నా. ప్రతి ఒక్క నిరుద్యోగి చనిపోతే ఎట్లా గుర్తించాలని అంటావు నువ్వు? బీఆర్ఎస్ లో చనిపోయినప్పుడు వాళ్ళు ఎట్లా గుర్తించిర్రు? అసలు ఏం తెలివి ఉండే మాట్లాడుతున్నావు నువ్వు అని అంటా ఉన్నా. ఆ నాయకుడికి ఇప్పుడైనా సోయి తెచ్చుకోవాలి. అతను ఎవరు? వెంకట్ బల్మూరు కానీ చాలా మంది అప్పుడు మీతో పాటు నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు. రియాజ్ సారు, వెంకట్ బల్మూరు, ఇదే రియాజ్ సార్ బుక్కులు మూస్తే జాబులు వస్తాయి అని అన్నారు. బల్మూరు వెంకట్, రింగు రియాజ్. కానీ మీకు సోయి ఉందా అసలు? 3 సంవత్సరాలకు వచ్చింది, 1 నోటిఫికేషన్ ఇస్తే 2 సంవత్సరాలు కావాలరా నాయన. వీళ్ళు మీరు ఆలోచిస్తే ఎప్పుడు సంవత్సరాలు, ఎప్పుడు చదువుకోవడం తప్ప ఏం లేదు మాకు. ఇప్పుడు మీరు సంపాదించడంలో పోయిరు, కానీ మేము ఎట్లా చేసుకోవాలి? మీరు చైర్మన్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు తీసుకొని బాగా సంపాదిస్తూ అన్నిట్లో అవినీతి ఉంది, అవి కూడా ఒకరోజు బయటకు తెస్తాం. మేమే నిరుద్యోగులు తేవాల్సిన రోజు వచ్చింది అని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వానికి ఫైనల్గా ఏం చెప్పాలంటే జూన్ 2 లోపు ఉద్యోగులకు ఏదో ఒక తీపి వార్త చూడాలి, లేదు అంటే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏరేరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మమ్మల్ని ఎగిరెగిరి తంతుంది కాబట్టి మేము ఆవేదన సభలు పెట్టుకుంటున్నాం. కోరి తెచ్చుకున్న పిల్లలతో ఎగిరెగిరి తన్నించుకున్నట్టే ఉంది మా పరిస్థితి. గత ప్రభుత్వాన్ని జాబులు ఇచ్చినా సరే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మిమ్మల్ని ఎత్తినెత్తుకున్నందుకు మీరు మాకు చేసిన అన్యాయానికి గాను ఆవేదన సభలు పెట్టుకుంటున్నాం.
అంటే అంటే వాళ్ళేమో ఉద్యోగ కల్పన జరిగింది, నోటిఫికేషన్లు వచ్చినాయని వాళ్ళు మాట్లాడుతుంటే మీరేమో ఏమీ లేదు అసలు మాకు ఉద్యోగాలే రాలేదు అంటున్నారు. అంటే మీరు చదివి ఎగ్జాములు రాయలేక ప్రభుత్వం మీద వేస్తున్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే నోటిఫికేషన్ లేదు? మా ప్రభుత్వం చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్ట్? ప్రభుత్వం చెప్పేది కరెక్టా, మేము చెప్పేది కరెక్టా అని చెప్తే, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు వేసిన నోటిఫికేషన్ల సంఖ్య ఎంతో చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నిజంగా మీరు నోటిఫికేషన్లు ఇచ్చారా, జూటా మాటలు మాట్లాడుతున్న విషయం మీ ప్రభుత్వానికి తెలియదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి జూటా మాటలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి అనాలా, మాయ మాటల మహారాజు అనాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎలా గుర్తించాలి బ్రదర్? నిరుద్యోగులు అంటే ఎలా గుర్తించాలంటే, మేము డిగ్రీలు చదివి పీజీలు చేసి కూడా ఎటువంటి ఆర్థిక లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వంలో భాగం కావాలని చెప్పి మేము చదువుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలని చెప్పి మేము ఆశిస్తుంటే మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నందుకు నిరుద్యోగులు అంటే ఎలా చెప్పాలి? మేము చదువుకున్నా సరే ఉపాధి లేని వాళ్ళని అన్నది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారండి గొప్పగా, విద్య ఉన్న ఉపాధి లేకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి. నిజంగా ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, ఇది సమాజ వైఫల్యం. మాకు విద్య ఉంది, ఉపాధి లేదు కాబట్టి దీన్నే నిరుద్యోగం అంటారండి. నిరుద్యోగులు కాదు, పెయిడ్ ఆర్టిస్టులు ఒక పార్టీ వెనుక నడిపిస్తుంటే నడుస్తూ ఉన్నారు అనే కోణంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగా సిగ్గుంటే ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఉద్యోగాలు ఇవ్వండి. లేదు మేము పెయిడ్ ఆర్టిస్టులమే అయితే మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంతో చెప్పండి, మీరు ఇచ్చిన శ్వేతపత్రం రిలీజ్ చేసి అండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో చెప్పండి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినవంటే ఎవరో పుట్టిన బిడ్డకి నేనే తండ్రిని చెప్పుకోవడం లాంటిదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు వెంకట్ బల్మూర్ కానీ, రియాజ్ సార్ కానీ, చనగాని దయాకర్ కానీ చాలామంది ఆ రోజు మీ వెనుక ఎన్నికల టైంలో రాహుల్ గాంధీని చిక్కడపల్లి తీసుకొచ్చినటువంటి సందర్భం, నిరుద్యోగులతో మాట్లాడించిన వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినాక కలిసే ప్రయత్నం చేసామండి. బల్మూరు వెంకట్ గారిని కానీ, తర్వాత ఎవరైతే అద్దంకి దయాకర్ గారు ఉన్నారో మధ్యవర్తిత్వం ప్రభుత్వానికి దీనికి మీడియేటర్గా చేసిన అద్దంకి దయాకర్ గారు కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు. అద్దంకి దయాకర్ గారు ఫోన్ చేసిన ఎత్తే పరిస్థితులు లేవు. ఈరోజు ప్రభుత్వం అంతా నిద్రపోతుంది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఆవేదన సభలు పెట్టుకుంటున్నాం. ఒకవేళ కనుక ఇవి మీరు ఇప్పటికి కూడా స్పందించకపోతే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అని మీరు అనుకుంటే మరో ప్రజా ఉద్యమాన్ని మీరు చూడాల్సి వస్తుంది. మరో జంజీ జనరేషన్లోని మరో తెలంగాణ పోరాటాన్ని మీరు మళ్ళీ మీ ప్రభుత్వంలో చూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే ఏంటి అసలు మీ ఆవేదన ఏంటి? అసలు మీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సందర్భం ఏంటి? అంటే రోజు రోజుకు నిరుద్యోగుల సంబంధించినటువంటి నీరు గారిపోతా ఉన్నదా, పటిష్టంగా మారబోతా ఉన్నా ప్రభుత్వం మీద పోరాటం? అన్న వాస్తవానికి 3 సంవత్సరాలు అయింది. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. ఏది సిట్టు ఎంక్వైరీ చేశారు, పేపర్లకి చెప్పిన సిట్టు ఎంక్వైరీ చేశారు, ఆ సిట్టు లేదు. ఖాళీలపై కమిటీ చేశారు శాంత కుమార్ తోటి, ఆ కమిటీ లేదు. సిలబస్ పై కమిటీ బాలకృష్ణ రెడ్డితో చేశారు, ఆ కమిటీ లేదు. అసలు 3 సంవత్సరాలు అయింది. పక్క రాష్ట్రంలో 3 గ్రూప్ 1లు 4 గ్రూప్ 2లు, ఇంకా ఎన్నో సభలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో బహిరంగ సభలు, ఎన్నో ధర్నాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వాడమంటారు, కనీసం స్పందిస్తలేదు. ఏం చేయలేక జూన్ 2 వరకన్నా ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమం అంటే ఏందో, నిరుద్యోగులు అంటే ఏందో, విద్యార్థుల చావులు అంటే ఏందో గుర్తుండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తుందనే ఒక ఆశతోటి మేము నిరుద్యోగ ఆవేదన సభ పెట్టడం. ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చాలా మంది నిరుద్యోగులు కూడా వీళ్ళందరూ స్వచ్ఛందంగా దూర ప్రాంతం నుంచి కదిలి వచ్చారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకంటే ఈ రోజు మేము సెలవు పెట్టండి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెప్తే, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మీ పోలీసు వాళ్ళు ప్రభుత్వం నుంచి కొందరు ప్రజాప్రతినిధులు పోయి మీరు ఎట్టి పద్ధతులు సెలవులు ఇవ్వద్దు, సెలవులు ఇస్తున్నట్టే మీకు ఇబ్బందులు చేస్తామని చెప్పి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసిన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి. రియాజ్ సార్ కానీ, వెంకట్ బల్మూర్ కానీ, మీతో పాటు ఉన్నటువంటి చనగాని దయాకర్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ పోయారు అనుకుంటా. అంటే వాళ్ళు ఏం మాట్లాడమన్నా స్పందించే ప్రయత్నం చేస్తారా మీ యొక్క ఇష్యూ మీద? అన్న వాళ్ళు కనిపిస్తే కొట్టేటట్లు ఉన్నారు. వాళ్ళు 3 ఏళ్ల నుంచి గతంలో అధికారం రాకన్నా ముందు వారానికి 7 రోజులు మా చుట్టూ తిరిగేటోళ్ళు. వినతి పత్రం ఇద్దామంటే కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు. ఇక వాళ్ళ గురించి కూడా మేము వదిలేసాం, నిరుద్యోగ ద్రోహులుగా వాళ్ళు తిరగనించినాం. అయిపోయింది. ఈ రోజు చూడండి అన్న, వయోపరిమితికి సంబంధించి ఒక జీవో ఇస్తే అయిపోతుంది. వ్యాలిడిటీ అయిపోయిన జీవోని ఎక్స్పైర్ అయిపోయిందని పెంచితే అయిపోతుంది. దానికోసం ఈ రోజు మానవతరాయ్ గారు మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే పాలాభిషేకం చేస్తున్నాడు. ఓ 10 మంది బ్యాచ్లు ఎంట పెట్టుకుపోయి పాలాభిషేకం, నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్తుంది. ఏం చెప్పాలి, ఇటువంటి బ్యాచ్లు పెట్టుకుని నిరుద్యోగ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మేము ధర్నాలు సభలు ఏవి చేయము, ఖచ్చితంగా ముట్టడిలో చేస్తాము. మాకు ఆ రోజు ఏదైతే మా లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారు కానీ, బలమూరు వెంకట కోదండరాం సార్ వీళ్ళందరూ ఏదైతే వచ్చారో వీళ్ళు హామీలను నమ్మి ఈ రోజు నిరుద్యోగులు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. కాబట్టి
20 మంది నిరుద్యోగుల కారణం కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు ఇళ్లను ముట్టడిస్తాం. మొత్తానికి చాలా మేము దాదాపు 1,00,000 పైచీలకు ఉద్యోగాలు వేసినాం, నోటిఫికేషన్ వేసినాం. ఇది నిరుద్యోగులు కాదు, పెయిడ్ ఆర్టిస్టులు అన్న కోణంలో కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అన్నగో రేవంత్ రెడ్డి గారు ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ అని అన్నాడు. ప్రజలు బాధపడుతూ ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది అన్నాడు. ఆయన బహిరంగ సభలో ఏమన్నాడు, 70,000 ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువైనా తల నరుకుంటున్నాడు. అసెంబ్లీ సాక్షిగా 67,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16,964 ఉద్యోగాలు మాత్రం మేము వేసినామని అన్నాడు. మరి ఆయనకు తల నరుకోలేగా? మరి ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అన్న. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి వ్యక్తి మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎట్లా అనుకుంటాం? మేము రేవంత్ రెడ్డి గారిని చూసి మేము బస్ యాత్రలు పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని ప్రతిమలే మా దగ్గరికి సార్ కానీ రియాజ్ సార్ కానీ మేము ఉద్యమకారులు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, చావునోడు తలకా పెట్టినటువంటి వ్యక్తులు మమ్మల్ని చూసి ఓట్లేయండి మేము కొట్లాడతాం అన్నందుకు వాళ్ళని చూసి ఓట్లేసినాం. రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లేదు. అది ప్రజలు గమనిస్తారు. కాబట్టి June 2 వరకు మాత్రం నోటిఫికేషన్ రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం. ఈ ప్రభుత్వం వచ్చినాక 2.5-3 సంవత్సరాల్లో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ కల్పన జరిగింది? ఒక్క జనరల్ నోటిఫికేషన్ వెళ్ళారు. వాళ్ళు 16,964 ఉద్యోగాలు వేసినామని అసెంబ్లీ చెప్పారు. ఒక్క జనరల్ నోటిఫికేషన్ వెళ్ళలేదు. వాళ్ళు ఇచ్చింది ఏంది? గ్రూప్ 1లో 63 పోస్టులు పెంచారు, సగానికి సమ్ పోస్టులు అమ్ముకున్నారు. వాళ్ళు ఏమన్నా ఆధారాలు చూపెట్టరు అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినప్పుడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే రేవంత్ రెడ్డి గారు చెర్లపల్లి జైలు చెప్పకూడదు ఉంటారు 100%. కాబట్టి ఇప్పుడు జరగబోయే మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ పెడతారు. ఎవరు అన్ని పార్టీలు కూడా ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ అంశము ఈ గ్రూప్ 1 మీద జరిగే అక్రమాల మీదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మాకు మోసం చేసిందనే ఫామ్ హౌస్ పరిమితం చేసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తే ఫామ్ హౌస్ గిమ్ హౌస్ కాదు, ఇక పండగ హుసేన్ సాగర్ తొక్కేస్తే 30 సంవత్సరాల వరకు కనుమరుగైపోతుంది అని చెప్పి